చిలకడ దుంపలని ఎక్కువ శాతం నీళ్ళు ఎక్కువ పోసి ఉడకబెడతారండి. అలా చేస్తే చప్పగా ఉంటాయి, టేస్ట్ ఏం తెలియదు. కానీ మా అమ్మమ్మ నీళ్ళు ఎక్కువ పోయకోకుండా భలే రుచిగా చేసిద్ది. ఎలా చేసేదో నేను చేసి చూపెడతాను. చిలకడ దుంపలను శుభ్రంగా కడిగేసి ముక్కలుగా కట్ చేసి ఒక గిన్నెలో వేసుకోవాలి. వేసినట్టు కొద్దిగా ఉప్పేసి ఒక 3-4 స్పూన్ల బెల్లం వేసేసి కొద్దిగా నీళ్ళు చల్లి కొద్దిగా నెయ్యి వేసేసి అవన్నీ కూడా ముక్కలకి కలిసేటట్టు ఆ ముక్కల్ని కొంచెం పైకి కిందకి ఎగరేసి ఇక ఆ గిన్నెకి కొంచెం లోతుగా ఉండే ఒక ప్లేట్ పెట్టేసి ఆ ప్లేట్లో వాటర్ పోసేసి స్టవ్ వెలిగించి సన్నటి సెగ 20 నిమిషాలు ఉడకబెట్టి 20 నిమిషాల తర్వాత ఆ మూత తీసేస్తే మనకి అడుగున బెల్లం ఇలా కొంచెం నీళ్ళుగా కనపడుతుంది. ఇప్పటి వరకు స్టవ్ సిమ్లో పెట్టి ఉంటుంది కదా, ఇలా మూత తీసిన తర్వాత ఒక్క 2-3 నిమిషాలు స్టవ్ హై ఫ్లేమ్ మీద ఉంచుకున్నాం అనుకోండి, ఇక బెల్లం అంతా కరిగి ముక్కలకు పట్టేసింది చక్కగా. ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకొని వేరే ప్లేట్లోకి ఈ ముక్కలు తీసేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. మా అమ్మమ్మ ఇలానే చేసేదండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ కొట్టండి అబ్బా ప్లీజ్.